నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. నిన్నే పెళ్లాడతా రొమాంటిక్ లవ్ స్టోరీ భాగం 79. ఆల్రెడీ నా నిద్రని రాత్రంతా తినేశావుగా, కనీసం తిండైనా నన్ను తినని, లేదంటే సెకండ్ నైట్ చేసుకోవడం మనకుండదు. ముందు జాగ్రత్తగా అతనిని హెచ్చరించింది సంయు. ఎందుకుండదని అనుమానంతో కళ్ళు ఎగరవేశాడు శిఖర్. నాకెప్పుడు బుర్రలేదు అంటావు కదా, నీకుంది, నువ్వు చెప్పు అంటూ అతని చిలిపిగా చూసింది సంయుక్త. సరే, ఈసారికి నాకు బుర్ర లేదు, నీకు ఉంది చెప్పు అన్న అతడు ఆమె బుగ్గలాగాడు. నువ్వు ఇలాగే వదలకుండా నన్ను నలిపేశావంటే ఆకలితో నాకు నీరసం వస్తుంది. ఆ నీరసంతో నేను ఈ పడక కాకుండా హాస్పిటల్ పడక ఎక్కేస్తాను. ఆ తర్వాత నీ ఇష్టం. పెదవి విరిచి భుజాలు కదిలించింది సంయుక్త. ఆమె మాటకి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు శిఖర్. నిజమే అనుకోగానే గతమేదో అతని కళ్ళ ముందు కదిలింది. సరే వెళ్ళు, ఆమె కౌగిలి వీడాడు. ఆమె అతని లుంగీ ఒంటికి చుట్టుకొని వాష్రూమ్ లోపలికి వెళ్తుంటే మరి నాకు అన్నాడు. బెడ్షీట్ ఉందిగా అంటూ ఆమె వెక్కిరించింది. అతడు చిన్నగా నవ్వుకొని త్వరగా ఫ్రెషప్ అవ్వు అన్నాడు. తల ఆడించి తలుపు వేసుకుంది. జానకమ్మ తలుపు తట్టిన 1 గంట తర్వాత శోభనపు గది తలుపు తెరుచుకుంది. ఇంకా హాల్లోనే కూర్చున్న బామ్మలిద్దరూ ఆత్రంగా అటువైపు చూశారు. అంతే, వాళ్ళ కళ్ళతో పాటు నోరు పెద్దగా తెరుచుకుంది. ఒకరు చెయ్యి ఒకరు పట్టుకొని ఆనందంతో పడక గదిలో నుండి బయటికి వచ్చిన దంపతులను చూసి విస్మయానికి గురయ్యాడు. ఏంటి, ఎలాంటి అంతరాయం లేకుండా వాళ్లకు రాత్రి శోభనం జరిగిందని వాళ్ళ ముఖాలపై కదలాడుతున్న ఆనందం చూస్తేనే తెలిసిపోయింది వాళ్లకు. విజయ గర్వంతో జానకమ్మ రాజేశ్వరమ్మని చూడగా ఆమె ముఖం వాడిపోయింది. బాబోయ్, ఈ విషయం రియాకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? కంగారు పడిన రాజేశ్వరమ్మ ఇంకా అక్కడ ఉండలేక చిన్నగా అక్కడి నుండి తప్పుకుంది. నంగిగా వెళ్తున్న ఆమెను చూసి జానకమ్మనా మజాకానా తనను తాను పొగుడుకొని నవ్వుకుంది జానకమ్మ. ఏంటి బామ్మ, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ఆమెకి చెరో పక్క చేరిపోయారు కొత్త దంపతులు. మీరు నా పరువు నిలబెట్టారు కదా, అందుకే నవ్వుతున్నాను నర్మగర్భంగా అన్న ఆమె వాళ్ళిద్దరి తలలు ఆప్యాయతతో నిమిరింది. మేమేం చేశాం? విస్మయంతో నోరు తెరిచింది సంయుక్త. ముసిముసిగా నవ్వాడు శిఖర్. అతని నవ్వుకి ఉడుక్కున్న సంయుక్త, ఈ ముసల్ది ఉంది చూడు, ఏది స్పష్టంగా చెప్పదు, అంతా డొంక తిరుగుడే. దానికి తోడు ఈయన వత్తాసు ఒకటి. శిఖర్ని గుర్రుగా చూసి పళ్ళు నూరుకుంది. బాగా అలసిపోయి ఆకలి మీద ఉన్నారు, వెళ్ళి కడుపు నిండుగా తినేసి హాయిగా రెస్ట్ తీసుకోండి అంటూ వాళ్ళని టిఫిన్ చేయమని పురమాయించింది జానకమ్మ. అసలే ఆకలి మీద ఉన్న సంయు ఫాస్ట్గా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంది. అమ్మా, త్వరగా వడ్డించు, డైనింగ్ టేబుల్ మీద దరువు వేసింది. వస్తున్నా. కిచెన్లో నుండి కేక వేసిన మాధవి, దీనికన్నింటికీ తొందరే అంటూ వచ్చిన ఆమె ముందు మీ ఇద్దరు దేవుడికి దండం పెట్టుకొని రండి, ఆ తర్వాత టిఫిన్ వడ్డిస్తాను అన్న ఆమె మళ్ళీ వంటింట్లోకి వెళ్ళింది. ఈ పెళ్ళి ఏమో కానీ నాకు తిండి పెట్టకుండా చంపేస్తున్నారు. విసుక్కున్న సంయు బావారా అని పిలుస్తూ పూజగదికి వెళ్ళింది. షికి, మరో 2 రోజులు కూడా నేను చెప్పినట్టు విను, అప్పుడే మీ 3 నిద్రలు నిర్విఘ్నంగా సాగుతాయి. లేచి వెళ్ళబోతున్న అతనితో గుసగుసలాడింది జానకమ్మ. తల ఆడించి చిన్నగా నవ్విన అతడు పూజగదికి వచ్చాడు. ఏదేదో కోరుకొని దేవుణ్ణి ఎందుకే ఇబ్బంది పెడతావు? కళ్ళు మూసుకొని దండం పెడుతున్న సంయుతో అన్నాడు. ఆమె కళ్ళు తెరిచి చూసేసరికి అతడు దండం పెట్టుకుంటూ కనిపించాడు. నేనేమీ కోరుకోవడం లేదు, నీలాంటి తింగరోని నాకు మొగుడిని చేసినందుకు దేవుణ్ణి నిలదీస్తున్నాను అని మూతి తిప్పింది. దొంగమొహం, ఎంత మాట అనేసింది! మనసులోనే బావురుమన్న శిఖర్, రాత్రి పంచిన ప్రేమ సరిపోలేదా? మరేం పర్వాలేదు, ఇప్పుడు నువ్వు టిఫిన్ చేయగానే గదికి వచ్చేయ్, నీకు కావలసినంత ప్రేమను చూపిస్తాను. ఆ వెంటనే నువ్వు దేవుడా, నాకింత మంచి భర్తనిచ్చావని ఇప్పుడు నిందించిన దానికి చెంపలు వేసుకుంటావు అంటూ ఆమె డిప్పా మీద ఒక్కటి ఇచ్చాడు శిఖర్. ఏం కాదు, ఈ సైకో సైతాన్ని ఎందుకంటగట్టావు? నన్ను తిండి తిననివ్వట్లేదు, నిద్రపోనివ్వడం లేదు అని మరొకసారి తిట్టుకుంటాను. తల రుద్దుకుంటూ పెదాలు బిగించి అతన్ని కోపంగా చూసింది. నేనా? తెల్లమొహం వేశాడు శిఖర్. అవును నువ్వే. నడుముకు చేతులు పెట్టుకుని మరింత గుర్రుగా చూసింది సంయు. అలా చూడకే, నాకు మళ్ళీ మూడు వచ్చేస్తోంది. చిలిపిగా కన్ను కొట్టాడు శిఖర్. ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదు నీకు. అతని చిలిపితనానికి సిగ్గుపడింది సంయు. ఏకాంతంలోనేగా మాట్లాడుతున్నాను, ముఖం చిట్లించాడు శిఖర్. ఏకాంతమే, కానీ ఉన్నది దేవుని గదిలో. నేను కాదు, ముందు నువ్వు చెంపలు వేసుకో అని అతనికి బదులుగా ఆమెనే అతని చెంపలు వాయించింది. నన్ను తాకాలని ఉందని చెప్పొచ్చుగా, ఈ డొంక తిరుగుడు ఎంత ఎందుకు అంటూ ఆమె నడుం మీద చెయ్యి వేసి ఆ గదిలో నుండి డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొచ్చాడు శిఖర్.
దేవుడా! ఈ తింగరోడికి ఉన్న కాస్త మైండ్ కూడా దొబ్బినట్టుంది. అందుకే ఒకటి మాట్లాడితే మరొకటి అర్థం చేసుకుంటున్నాడు. ఎలాగయ్యా ఇలాంటి వానితో జీవితాంతం కాపురం చేసేది? చేతులు తిప్పుతూ తనలో తాను అనుకుంది సంయు. ఫస్ట్ నైట్ అయితే పిచ్చి కుదురుతుంది అంటారు. అదేమిటి నీకు పిచ్చి ఇప్పుడు మొదలైంది? ఆమె గాలిలో చేతులు ఆడించడం చూసి అనుమానపడ్డాడు శిఖర్. అతన్ని కోపంగా చూసి ఇంకా వాదించే ఓపిక లేక, అమ్మా ఈరోజు తిండి పెట్టేది ఉందా లేదా? పెద్ద గొంతేసుకుని అరిచింది సంయుక్త. ఇది ఆకలికి అస్సలు ఆగలేదు అనుకుంటూ వచ్చిన మాధవి వాళ్ళిద్దరికీ టిఫిన్ పెట్టింది. ఆత్రంగా తింటున్న సమీను చూసి, పాపం ఎంత ఆకలి మీద ఉందో అనుకున్న ఆమె తల్లి మనసు తల్లడిల్లింది. అమ్మా మరో పెసరట్టు వేయ్, నోట్లో ముద్ద ఉండగానే అడిగింది సంయు. ఆమె తల ఆడించి వెళ్ళింది. ఆమెనే చూస్తూ ఉన్న శిఖర్ని చూసి, ఏంటి అలా చూస్తున్నావు? ముఖం చిట్లించింది. నీ ఒంట్లోకి దయ్యమేమన్నా దూరిందేమోనని చూస్తున్నా అన్నాడు శిఖర్. నీకన్నా పెద్ద దయ్యం మరొకటి ఉంటుందా? ఒకవేళ ఉన్నా దాన్ని నువ్వు నా దరి చేరనిస్తావా? అని మూతి 3 వంకర్లు తిప్పింది. మాటలు బాగా నేర్చావు అన్న అతడు ఆమెకు చట్నీ వడ్డించాడు. నాది నేను తింటాను గాని నీ సంగతి నువ్వు చూసుకో అన్న ఆమె తల్లి మరో పెసరట్టు వేయగానే ఆబగా తినడం మొదలుపెట్టింది. అతనికి మాధవి వడ్డించబోతే, వద్దు అత్త ఇక చాలు నాకు కాఫీ పెట్టు అన్న అతడు లేచి చెయ్యి కడిగేసుకున్నాడు. అతనిది కూడా తనే వేసుకొని కడుపు నిండుగా తినేసింది సంయుక్త. అప్పటికి కానీ ఆమె ఆత్మారాముడు శాంతించలేదు. అమ్మా నాకు కాఫీ వద్దు, నిద్రొస్తోంది, నేను వెళ్ళి పడుకుంటా అన్న ఆమె ఆవలించింది. నవ్వుతూ ఆమెనే చూస్తున్న శిఖర్ని గుర్రుగా చూసింది. అతడు కాఫీ కప్పు పట్టుకొని ఆమె వెనకాల ఆమెతో పాటు గదికి వచ్చాడు. ఇప్పుడు కూడా నన్ను వదలవా? నిద్ర కమ్ముకొని వస్తుంటే అతన్ని కోపగించుకుంది. తల అడ్డంగా ఊపేసిన అతడు, పెళ్లి చేసుకుంది ఎందుకు? వదిలిపెట్టడానికా? అన్న అతడు కాఫీ తాగమని ఆమెకు ఆఫర్ చేశాడు. నీ ఉద్దేశం ఏంటో నాకు తెలుసు, నేను తాగను గండుగా ముఖం పెట్టింది సంయు. నువ్వు అనుకున్న ఉద్దేశం ఏమీ నాకు లేదు. కానీ నువ్వు హాయిగా పడుకొని నిద్రపో, నేను అలా ఇంటి వరకు వెళ్ళి వస్తాను కాఫీ తాగాక అన్నాడు శిఖర్. ఈ డొంక తిరుగుడెందుకు? రియా కోసం వెళ్తున్నానని చెప్పొచ్చుగా అతన్ని దెప్పి పొడిచింది. ఉత్త అనుమానపు పక్షివి అన్న అతడు ఆమెను కోపంగా చూశాడు. దానికి కారణం నువ్వేగా పెదవి విరిచింది సంయుక్త. అయితే ఇప్పుడేమంటావు? ఇంటికి వెళ్ళొద్దంటావా? ఆమె చెంత చేరిపోయాడు శిఖర్. నేనేమీ అనలేదు, అన్నీ మీరే అంటున్నారు. అతని చేతులు ఆమె తనువుని తడుముతుంటే ఉలిక్కిపడింది. ఏం చేస్తున్నావు? కంగారు పడుతూ అతని చేతిని గట్టిగా పట్టుకుంది సంయు. నువ్వు ఊహించిందే ఆమె చెవిలో హస్కీగా అన్నాడు శిఖర్. అదేం కుదరదు, నాకు నిద్ర వస్తోంది, నువ్వెళ్ళు అతన్ని పక్కకు నెట్టేసింది. అన్న అతడు ఆమెను మరింత దగ్గరికి తీసుకున్నాడు. ఆమె మెడవంపులో తన ముఖాన్ని చేర్చి ఆమె కంఠం మీద ముద్దు పెట్టాడు. వదులు బావా అంటూనే ఆమె అతని ముద్దుని ఇష్టంగా స్వీకరించింది. ఆమె వద్దు అంటూనే అతని చుట్టూ చేతులు అల్లేసింది. ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి ఆమెను మరింత గట్టిగా హత్తుకున్నాడు శిఖర్. ఆమె ముఖం నిండా ముద్దులు పెట్టేసి ఆమెను బాగా టెంప్ట్ చేశాడు. ఆమె ఇష్టంగా అతనిని పెనవేసుకున్నాక ఆమెను వదిలాడు. ఇక పడుకో, నేను కాసేపు అలా వెళ్ళి వస్తాను అన్న అతడు మంచం దిగాడు. ఆమె అతడు వెళ్లకుండా చెయ్యి పట్టి ఆపింది. ఏంటి అని కళ్ళతో ప్రశ్నించాడు. ఇలా వెళ్ళడం అన్యాయం అన్న సంయు పెదాలు బిగించింది. మరి నువ్విందాక నన్ను పక్కకు నెట్టేయడం న్యాయమా? కనుబొమ్మలు ఎగరవేశాడు శిఖర్. అయితే దానికి ఇది రివెంజా అన్న ఆమె ముఖం చిన్నబుచ్చుకుంది. తల అడ్డంగా ఊపేసి, నువ్వు చాలా టైర్డ్గా ఉన్నావు, కాసేపు రెస్ట్ తీసుకో అన్న అతడు ఆమె బుగ్గ తట్టాడు. ఆమె అలుకగా చూసింది. అతడు చిలిపిగా నవ్వాడు. నువ్వు సైకోవి అతన్ని చూసి పళ్ళు నూరింది సంయు. ఆ విషయం నాకు తెలుసు కొంటెగా కన్ను కొట్టాడు శిఖర్. పో బావా, నేను నీతో మాట్లాడను కినుగ్గా అన్న సంయు కళ్ళు నిద్రతో మూతలు పడ్డాయి. ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి, నువ్వు పడుకో, నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను అన్న అతడు ఆ గదిలో నుండి వెళ్తుంటే ఆమె చిన్నగా నవ్వుకుంది. హాల్లో కూర్చొని తన తల్లిదండ్రులతో మాట్లాడుతున్న శిఖర్ని చూసింది రియా. అతని ముఖం ఏమీ సాడ్గా లేదు, పైగా సంతోషంతో వెలిగిపోతోంది. ఆమె మొదటి నుండి ఇక్కడే స్టే చేస్తూ ఉండడంతో ఇప్పుడు కూడా ఇక్కడే ఉంది. కాకపోతే మధ్య మధ్యలో సంయుక్త వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తుంది. మినీ హాల్లో కూర్చొని జపం చేసుకుంటున్న రాజేశ్వరమ్మని బామ్మ అని
చిన్నగా పిలిచింది. జపంలో ఉన్న ఆమె వినిపించుకోలేదు. బామ్మ ఈసారి చెవిలో గట్టిగా అరిచింది రియా. ఉలిక్కిపడి కళ్ళు తెరిచిన ఆమె, ఏంటే అలా అరుస్తావు? నా చెవి ఉండాలా పోవాలా? కసిరింది. ఉన్నా లేకున్నా పెద్దగా ఫరక్ పడదు కానీ వేసిన ప్లాన్ బెడిసి కొట్టినట్టుంది. ఆమెను గుర్రుగా చూసింది. రియా మాటకి రాజేశ్వరమ్మ గొంతులో గుటికపడింది. అని ఎవరన్నారే? ఏమీ తెలియనట్టు మాట్లాడింది. ఎవరైనా అనాలా? అటు చూడు, శిఖర్ ముఖం ఎలా వెలిగిపోతోందో. ఎవరో పని కట్టుకొని నోటితో చెప్పక్కర్లేదు, చూస్తేనే తెలిసిపోతోంది అని ఆమెను చూపులతోనే కాల్చేలా చూసింది రియా. పెళ్ళయ్యాక కొన్ని రోజుల వరకు ఎవరి ముఖం పైన అయినా అలాగే పెళ్లి కళ్ళతో కలకలలాడుతూ ఉంటుంది. అబ్బాయిది అలాగే ఉంది. ఆ మాత్రం దానికి ఏదేదో ఊహించుకోకు. నిజం తెలిస్తే చంపేస్తుందని ఇలా చెప్పింది ఆమె. నేను నమ్మను అనేసి కళ్ళు చిన్నవి చేసి ఆమెను కొరకొరా చూసింది రియా. నమ్మకపోతే వెళ్ళి అతన్ని అడుగు, శిఖర్ని చూపించింది జానక. బామ్మ, ఆ పనేదో నువ్వే చెయ్యొచ్చుగా, వెటకారం ఆడింది. బాగోదేమోనే, దీర్ఘం తీసింది బామ్మ. మరి నేను అడిగితే మాత్రం బాగుంటుందా? ఆమె మీద గయ్యమని ఇంత ఎత్తున లేచింది రియా. నువ్వంటే మరదలివి, సరదాగా అడగొచ్చు, సరసమాడొచ్చు. ముసిముసిగా నవ్వింది రాజేశ్వరమ్మ. తను అందరిలాంటి వాడు అయితే నువ్వన్నట్టు అడగొచ్చు, కానీ అక్కడ ఉన్నది శిఖర్ బామ్మ, శిఖర్. నేను బావా అనేలోపు నన్ను ఎత్తి కుదేస్తాడు అని చెబుతూ నీరసపడింది. ఏరా, రాత్రంతా ఓకేనా? నువ్వేమీ దాన్ని ఇబ్బంది పెట్టలేదు కదా? కొడుకు మనస్తత్వం తెలిసిన మృదుల ఆరగా శిఖర్ని అడిగింది. నువ్వేమీ కంగారపడకు మమ్మీ, నీ కోడలేమీ నువ్వు అనుకున్నంత అమాయకురాలు కాదు, మహా గడుసుది. అదే నన్ను ఏడిపించింది తెలుసా? అలుకగా అనేసి బుంగమూతి పెట్టాడు శిఖర్. ఏం చేసిందేంటి? ముసిముసిగా నవ్వింది మృదుల. ఆ ముసల్ది ఏం చెప్పిందో కానీ నన్ను ఫస్ట్ నైట్ రోజే కట్టడి చేయాలని చూసింది. అంతేనా? బోలెడని కండిషన్లు పెట్టింది. అమాయకంగా ముఖం పెట్టాడు శిఖర్. నువ్వు అనవసరంగా మా అమ్మని బ్లేమ్ చెయ్యకు. మా అమ్మేమీ నిన్ను ఇబ్బంది పెట్టే పనులు చెయ్యమని దానికి చెప్పదు అన్న మృదుల. ఓ, నువ్వు మరీ అంత అమాయకంగా ముఖం పెట్టకు. నేను నీ మాటలు నమ్మను. నాకు నీ గురించి తెలుసు, దాని గురించి తెలుసు అని కొడుకు చెవి మెలేసింది మృదుల. నిరంజన్ అక్కడి నుండి వెళ్ళాక తల్లి కొడుకు ఇలా ఫ్రీగా మాట్లాడుకుంటూ ఉన్నారు. వీళ్ళ మాటలు రియాకి బాగానే అర్థమయ్యాయి. బామ్మ, అక్కడ ఆల్రెడీ శోభనం జరిగిపోయింది. నువ్వు కావాలని నాకు అబద్ధం చెప్తున్నావు కదూ అంటూ కోపంతో వేలు చూపించింది రియా. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, ఇంకో 2 ఎపిసోడ్లతో కాంట్రాక్ట్ పెళ్ళి అయిపోతుంది. దాని తర్వాత మరో కొత్త స్టోరీ వస్తుంది.